నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. నేను ఆరోహి. డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని సరైన పద్ధతిలో దాచుకోవడం, పెంచుకోవడం, కుటుంబానికి రక్షణ కల్పించుకోవడం మరో ఎత్తు. ప్రస్తుత ఆర్థిక మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ మనకు ఏది సెట్ అవుతుంది? ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత ఏంటి? ట్యాక్స్ ఎలా సేవ్ చేసుకోవాలి? ఇలాంటి ఎన్నో సందేహాలు మనకు వస్తుంటాయి. వీటన్నింటికీ సమాధానాలు ఇవ్వడానికి, మనకు దిశానిర్దేశం చేయడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఇంకా ఇన్సూరెన్స్ అడ్వైజర్ శ్రీ విరివింటి మురళీకృష్ణ గారు. హాయ్ సార్. హాయ్. నమస్తే. వెల్కమ్ టు షో సార్. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు ముందుగా మనం ప్రస్తుతం ఈ సమాజంలో పొదుపు విషయంలో అందరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అండ్ పొదుపు గురించి అందరికీ సరైన అవగాహన ఉంది అని అంటారా? కోర్స్ మేడం, పొదుపు గురించి ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళకు కూడా అవగాహన ఉంది. కానీ దాంట్లో వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ సెక్టార్స్ అనేటువంటిది వేరియస్గా ఉన్నాయి. సో దాంట్లో కొంతవరకు ఫైనాన్షియల్ అవగాహన లేకుండా చాలామంది వేరియస్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి కొంత నష్టపోవడము, తర్వాత వచ్చేసి కరెక్ట్గా గైడ్ చేయగలిగి తీసుకోగలిగినారంటే వాళ్ళకి మంచి ఎకనామికల్గా డెవలప్మెంట్ గ్రోత్ అనేది ఉంటుంది. ఓకే, అంటే సార్ ఇప్పుడు భవిష్యత్తు భద్రత కోసం ప్రాపర్గా ప్లానింగ్ చేసుకుంటున్నారా జనాలు? కొంతవరకు చేసుకుంటున్నారు మేడం. సో దీంట్లో ఏంటంటే కొంతవరకు నేను ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే ఈ భద్రత అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏదో వేగ్గా అక్కడ చేసాం ఇక్కడ చేసామని చెప్పేసి డబ్బులు పోగొట్టుకోవడం ఒకటైతే, లేదు కరెక్ట్గా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా కానీ వాళ్ళ ద్వారా చేసి ఇందులో ఇది బాగుంటుంది, ఇది సెక్యూరిటీ, ఇది మనకు ఓల్డ్ ఏజ్లో కానీ తర్వాత పిల్లల భవిష్యత్తుకు కానీ మన పనికి వస్తుందన్నటువంటి చేసుకోవడం అనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. ఓకే సార్, ఇప్పుడు ఆన్లైన్లో మనకు ఎంతోమంది ఈ పొదుపు గురించి లేదంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి కూడా సలహాలు చెప్తూ వీడియోలు చేస్తూ ఉంటారు మనకి. సో అవి చూసి వాటిని ఫాలో కావచ్చు అంటారా? గుడ్డిగా ఫాలో కావడం అనేది ఇది కూడా సోషల్ మీడియా కరెక్ట్ కాదండి. సో దేంట్లో అంటే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఇచ్చేదాన్ని కూడా మనం అనలైజ్ చేసుకోవాలంటే ఒకటి మనం ఫైనాన్షియల్గా కొంతవరకు మనకు తెలిసిన వాళ్ళు కానీ సర్కిల్లో కానీ అడ్వైజ్ తీసుకోవడం మంచి పద్ధతి. సో దీంట్లో ఏంటంటే మీకు ఈ ఆన్లైన్లో కానీ తర్వాత ఈ వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా ఈరోజు నవే డేస్లో చాలా సిస్టమ్స్ ఉన్నాయి. చేసుకొని దానిపైన అవగాహన వచ్చి చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన పని. సార్, ఇలాంటి వీడియోలు అప్పుడప్పుడు కొన్ని డేంజర్గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా అలాంటి సంఘటనలు చూసారా? కొంతవరకు ఏంటంటే ఒకప్పుడు రీసెంట్గా ఒకటి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఇన్ని లక్షలు ఇస్తారని చెప్పేసి కొంతమంది మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తూ వచ్చారు. ఈ సోషల్ మీడియాలో కానీ తర్వాత మన సెల్ ఫోన్స్ కానీ మెసేజ్ ఇట్లా చేసి ఇది వస్తుందని చెప్పేసి. సో ఇవి వచ్చిన తర్వాత కొంతమంది మాకు ఫోన్ చేసి అడగడము, ఇది ఉందా లేదా సార్ అని అడగడం జరిగింది. సో ఇట్లాంటి ఫేక్ ఇవి కూడా వస్తుంటాయి. కాబట్టి దానిలో ఏదైనా కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది ముందు మన డబ్బు వచ్చేసి మనం కష్టపడి సంపాదించింది కాబట్టి క్రాస్ చెక్ చేసుకొని దాన్ని ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది ఒక ఉత్తమమైన పని. ఇప్పుడు ఒక సామాన్యుడు తన నెలవారీ ఆదాయంలో ఎంత శాతం పొదుపు చేయాలి? మంచి క్వశ్చన్ అండి. ఈ రోజుల్లో ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. ఫస్ట్ నుంచి మేమేమంటే ఇండియా వచ్చేసి ఎంతవరకు మనం కొన్ని క్రైసిస్ వచ్చినా కూడా మనం నిలదొక్కగలిగాం. దానికి కారణం ఏంటంటే ఇండియా వచ్చేసి కన్జర్వేటివ్ మెంటాలిటీ. సో కాబట్టి 10 రూపాయలు సంపాదించాము, లేదు 100 రూపాయలు సంపాదించాము, 1000 రూపాయలు సంపాదించాము, ఎంత సంపాదించినా సంపాదనలో వచ్చేసి ఒక 20% నుంచి 30% వరకు మనం సేఫ్ డిపాజిట్స్ కానీ ఏదైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగినామంటే ఫ్యూచర్లో వాళ్ళకు ఇబ్బందులు అనేవి ఉండవు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలంటే ఫర్ బిగినింగ్ అంటే వాళ్ళు వన్స్ దే స్టార్టెడ్ ది ఎర్నింగ్ ఆ టైంలో నుంచే వాళ్ళకి తోచినంత నిజంగా 10 to 20% నేను చెప్పాను 30% వరకు పోయారంటే వాళ్ళకు సేఫ్గా ఉంటారు. ఎకనామికల్గా క్రైసిస్ రాదు ఫ్యూచర్లో. ఎందువల్ల అంటే దాంట్లో వచ్చేసి మన ఫ్యూచర్లో ఈరోజు మ్యారేజ్ చేసుకోకుండా ఒక బ్యాచులర్ వచ్చేసి ఒక ఇన్వెస్ట్మెంట్ చేశాడు, ఆయనకు వచ్చే జీతానికి ఆ రోజుకి అది ఇన్వెస్ట్మెంట్ సరిపోయింది. కానీ ఫ్యూచర్లో ఏమేమి నీడ్స్ వస్తూ ఉంటాయి అంటే మ్యారేజ్ చేసుకోవచ్చు, పిల్లలు రావచ్చు, తర్వాత ఇల్లు కావచ్చు, కారు, ఇవన్నీ నీడ్స్, డిజైర్స్. ఈ డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా కొంత అమౌంట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటించి కొంత అమౌంట్ అనేది ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకొని జమ చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకే. సో దాంట్లో మేమనేదంటే ఎర్నింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మీరు చేయండి. 20 to 30% అనేది మస్ట్. ఓకే. అబోవ్ అనేది వాళ్ళ సేఫ్టీని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి? ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఏంటంటే పూర్వకాలం ఒక పద్ధతి ఉండేది. 3 రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోమని చెప్పేవాళ్ళు. లిక్విడ్ క్యాష్,
ఏదైనా డబ్బు అవసరం పడ్డది, మనకు 100 రూపాయలు కావాలన్నా, 1000 రూపాయలు కావాలన్నా, 1,00,000 రూపాయలు కావాలన్నా ఎంతో దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న దాంట్లో లిక్విడ్ క్యాష్గా పెట్టుకోవాలి. రెండోది మామూలు బ్యాంక్ డిపాజిట్స్ అవి లిక్విడ్ క్యాష్ కిందనే వచ్చేస్తాయి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే ప్రియారిటీ వచ్చేసి ఫర్ గోల్డ్. గోల్డ్ నవే డేస్లో మీరు రీసెంట్గా చూశారు, బాగా రేట్లు పెరుగుతూ వచ్చాయి. తర్వాత వచ్చేసి కంపేర్ టు ప్రీవియస్ కంటే కూడా దాదాపు మంచి రిటర్న్స్ వచ్చాయి దాంట్లో కూడా. సో అలా కాకుండా ఇది కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రియల్ ఎస్టేట్స్, అంటే భూమి ఎందుకు మేము చెప్తున్నాం అంటే భూమి పైన కూడా వచ్చేసి డబ్బులు వచ్చేసి పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే న్యాచురల్ సోర్సెస్ ఇవన్నీ కూడా. ఈ నేచురల్ సోర్సెస్ ఎందుకంటే భూమి పెరగదు, తగ్గుతుంది కానీ పెరగదు. కానీ జనాభా పెరుగుతుంది కాబట్టి రిక్వైర్మెంట్, తర్వాత వచ్చేసి దానికి కావాల్సిన అవసరాలు పెరుగుతున్నాయి కాబట్టి భూమి డిమాండ్ వస్తుంది. కాబట్టి ఇది మనం భూమి పైన కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అయితే లిక్విడ్ విషయంగా చూసుకుంటామంటే గోల్డ్కు మన లిక్విడ్ క్యాష్ ఉన్నంత ఈజీగా రియల్ ఎస్టేట్లో కానీ లేకపోతే ల్యాండ్స్ పైన కానీ ఉండదు. తర్వాత దానికి సెక్యూరిటీ పర్పస్ కూడా మనం చేసుకోవాల్సి వస్తుంది. సో దీనిలో ఈ మూడు కూడా బెస్ట్ ఆప్షన్స్. దీంట్లో పాటు ఏంటంటే లిక్విడ్ ఆప్షన్స్లో మనకు వేరియస్ సెక్టర్స్ వచ్చాయి. ఆ సెక్టర్స్ ఏమంటే ఒకటి ఇన్సూరెన్స్ సెక్టారు, బ్యాంకింగ్ సెక్టారు, తర్వాత వచ్చేసి మిగతా వేరియస్ మ్యూచువల్ ఫండ్స్, ఇట్లాంటివన్నీ కూడా వచ్చేసాయి. దీంట్లో వచ్చేసి మనం సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచిది. మేము ఎందుకంటే డబ్బు పెట్టి టెన్షన్స్, వరీస్ తీసుకోవద్దండి. ప్రశాంతంగా మనం ఈరోజు 1000 రూపాయలు తీసుకొచ్చాము, మళ్ళీ 1000 రూపాయలు రేపు మనకి ఇవ్వగలరు అనే నమ్మకంతో చేయాలి. ఓకే సార్, అయితే ఇప్పుడు మనం ముందు మాట్లాడుకున్నట్టు నెలవారీ ఆదాయం నుంచి కొద్దిగా తీసి సేవింగ్స్ చేయడం అనేది చాలా మటుకు అందరూ చేస్తూ ఉంటారు. అయితే ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి, ఇది ఒక కుటుంబానికి ఎంతవరకు అవసరం? ఎమర్జెన్సీ ఫండ్ అనేటువంటి ఎందుకంటే ఎప్పుడు ఏమొచ్చేది అవకాశాలు తెలియదు. ఒకటి మనకు జాబ్ ఉండొచ్చు, జాబ్ ఉండకుండా పోవచ్చు. ఇప్పుడు ఏమైతే రీసెంట్గా ఈ ఐటీ వాళ్ళకు కూడా క్రైసిస్ వస్తుందని చెప్పేసి రూమర్స్ వస్తూ ఉన్నాయి. సో ఇటువంటిప్పుడు ఏంటంటే మనం మినిమం టు మినిమం వచ్చేసి ఒక 6 months అనేటువంటిది ఎమర్జెన్సీ ఫండ్ కానీ ఫ్యామిలీ ఫండ్ కానీ ఉండాలి. ఎందువల్ల అంటే ఒకవేళ జాబ్ ఈరోజు పోయింది, మనం ఇంకో జాబ్లో సెటిల్ కావడానికి కానీ, మంత్లీ లీడ్స్ వెళ్ళిపోవడానికి కానీ 1 or 2 months అనేటువంటిది మనకు సపోర్ట్గా ఉంటే మనం హ్యాపీగా లీడ్ చేయగలం. అదే లేదనుకోండి టెన్షన్గా ఏదో ఒక జాబ్ చేసుకోవడం లేకపోతే వేరే ఇంకా విధంగా ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే 6 months అనేటువంటిది ఒక అడ్వైజబుల్. ఓకే, ఇప్పుడు చాలా మట్టుకు ఎమర్జెన్సీస్లో వాడాల్సి వచ్చినప్పుడు అందరూ క్రెడిట్ కార్డ్స్ వైపే మొగ్గు చూపుతున్నారు సార్. కానీ క్రెడిట్ కార్డ్స్ వాడుతూ కూడా ఎక్కువగా అప్పుల బారిన పడుతున్నారు. మరి క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నప్పుడు అప్పుల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా మంచి క్వశ్చన్ అమ్మా ఇది. ఎందువల్ల అంటే చాలామంది యువత తెలియకనో లేకపోతే తెలుసో లేకపోతే ఫ్యాషన్ కోసమో, ఎందుకంటే ఆ కార్డు వచ్చేటువంటిది ఆ కలర్ కానీ ఆ గోల్డ్ కానీ లేకపోతే సిల్వర్ కానీ కార్డ్స్ ఇస్తూ ఉంటే అది అట్రాక్టివ్గా తయారవుతూ ఉన్నాయి. సో క్రెడిట్ కార్డ్ తీసుకోవడం అనేటువంటి కొంతవరకు ఉపయోగమే. కానీ ఒకటి ఎప్పుడైనా కానీ అప్పు నిప్పుతో సమానం. క్రెడిట్ కార్డ్ అయినా అది పర్సనల్ లోన్ అయినా బంధువుల దగ్గర తెచ్చుకుని అప్పు అనేటువంటిది నిప్పుతో సమానం. కాబట్టి క్రెడిట్ కార్డు జోలికి పోకపోవడం మంచిది. అయితే దీంట్లో ఏంటంటే ఒక అట్రాక్షన్ ఏంటంటే మీకు కొన్ని డేస్ వరకు 40 days కొన్ని 45 days కొన్ని ఆ పేమెంట్ చేసేంత వరకు మనకు డబ్బులు ఫ్రీగా ఇస్తున్నారు అనేటువంటిది ఇంట్రెస్ట్ లేకుండా అనేది ఒక ఆప్షన్ ఉంది కాబట్టి తీసుకుంటున్నారు. తర్వాత సిబిల్ స్కోర్ దీనికి పెరుగుతుంది. తర్వాత మనకు ఫ్యూచర్లో లోన్ ఎబిలిటీ కూడా పెరుగుతుందనే ఉద్దేశంతో కొంతమంది క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి మొదలుపెట్టారు. సో ఈ క్రెడిట్ కార్డు ఇవ్వడం వల్ల ఏంటంటే ఒకటి డబ్బు మన దగ్గర ఉంటే పై జోబులో ఉంటే ఒక రకంగా ఖర్చు అవుతుంది. కానీ మన దగ్గర మీ పాకెట్లో పాయింట్ దగ్గర ఉంటే ఖర్చు అవుతుంది. ఎందువల్ల అంటే ఇక్కడ తీసి ఇవ్వడం అనేది ఈజీ. అదేవిధంగా క్రెడిట్ కార్డ్ అవైలబిలిటీ ఉంది కాబట్టి సర్లే ఈరోజు తీసుకుందాము, రేపు సంగతి చూద్దాం, రేపు కట్టుకుందాం అనే ధైర్యంతో చేస్తాం. అనుకోకుండా ఇది యాడ్ అవుతూ పోతే మనం కట్టుకోలేని రోజు అవుతుందంటే ఈ ఈఎంఐల భారంలు కానీ ఈ క్రెడిట్ కార్డు భారం కానీ ఎక్కువైపోయి ఫైనాన్షియల్గా వాళ్ళు సపోర్ట్ చేసుకోలేక మెంటల్గా వరీస్ తెచ్చుకొని చాలా వరకు కొంతమంది రీసెంట్గా కూడా చూసాం వాళ్ళు ఫైనాన్షియల్గా కట్టుకోలేక సూసైడ్ చేసుకునే కేసులు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది హారిబుల్ సిచ్యుయేషన్. సో మనం ఏదైనా కానీ తీసుకోవాల్సుకుంటే ఈఎంఐ పద్ధతిలో తీసుకొని అన్నీ వస్తుంటే మేమేం చెప్తామంటే శాలరీ కంటే ఎక్కువ ఉండేటువంటి ఈఎంస్ జోలికి పోవద్దు. మీరు కిరాయి ఇంట్లో ఉన్నా మీరు అద్దె పే చేసి హ్యాపీగా ఉండగలరు. అదే మీరు ఈఎంఐ తీసుకొని కోట్ల రూపాయలు ఇప్పుడు ఏ రియల్ ఎస్టేట్లో ఎవరు పట్టుకున్నా 1.5 తక్కువ లేకుండా అమ్ముతూ ఉన్నారు. ఈ 1.5 కంటే మీరు ఈఎంఐ కట్టాలంటే 20-30% ఆఫ్ అమౌంట్ వెళ్ళిపోతూ ఉంది. రేపొద్దున మీరు ఆ వాల్యూ లెక్కేసుకుంటే దేనికి పనికిరాదు. రేపొద్దున వీళ్ళు ఎక్కడ సెటిల్ అవుతున్నారు, వాళ్ళు ఎక్కడ సెటిల్ అవుతున్నారు, పిల్లల కోసం మన కోసం అనేది కూడా అమౌంట్ అనేది ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి మేము అనేది అంటే క్రెడిట్ కార్డు సర్టన్ లిమిట్స్ వరకు వాడవచ్చు. ఆ లిమిట్స్ దాటి మాత్రం మనం టెంప్ట్ అయిపోయి చేసుకోవడం వల్ల నష్టమే తప్ప దాని నుంచి లాభం లేదు. ఓకే, అండ్ ఇప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్ ఏదైతే ఉందో అది ఉద్యోగంలో చేరిన కొత్తలోనే స్టార్ట్ చేస్తే బెటరా,
ఒకవేళ చేయగలిగితే దాని ప్రాముఖ్యత ఏంటి? సరే, ఇది కూడా మంచి క్వశ్చనే. మీరు రిటైర్మెంట్ అనేది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో లైఫ్ స్పాన్ వచ్చేసి 70 years ఫర్ మేల్, 80 years ఫర్ ఫీమేల్ అంటున్నారు. సో మనకు జాబ్ ఎప్పటి వరకు ఇస్తున్నారు? రీసెంట్గా మన 60 నుంచి 62 years పెంచారు. సో జాబ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఇన్కమ్ ఏంటి, వీళ్ళ మంత్లీ నీడ్స్ ఎలాగెళ్ళాలి, అటువంటి దానికి ఏంటంటే మనం ఈ రిటైర్మెంట్ ప్లాన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో రిటైర్మెంట్ ప్లాన్స్ ఎప్పుడు ప్లాన్ చేయాలని మీరు అడిగారు. సేమ్ ఇప్పుడు ఇందాక మనం వచ్చిన ఇన్కమ్ను మనం 4 or 5 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఈ 20% 30% డివైడ్ చేసుకొని దాంట్లో వచ్చేసి ఒకటి మనం డైలీ మరి మంత్లీ నీడ్స్ కానీ దానికోసం స్పెండ్ చేసిన పోగా మిగిలిన దాంట్లో ఒకటి పిల్లలకి ఎడ్యుకేషన్ కోసము, ఒకటి వచ్చేసి మనము తర్వాత ఏదైనా ఓల్డ్ ఏజ్ కోసం కొంత దాచుకోవడము, తర్వాత ఏంటంటే ఈ మనం ఎక్కడైనా కానీ ఆఫ్టర్ రిటైర్మెంట్ కానీ ఎక్కడైనా కానీ విసుగ్గా ఉంది లేకపోతే ఎక్కడైనా పోవాలంటే కొంచెం టూర్స్, అంటే బయటికి పోయి కానీ మనం ఫ్యామిలీతోటి గడిపి రావడం వల్ల ఏంటంటే మనం రిఫ్రెష్ అవుతాం కాబట్టి హ్యాపీనెస్ ఉంటుంది. కాబట్టి దానికి కొంత ఈ విధంగా డివైడ్ చేసుకొని పెట్టుకోవడం మంచిది. తర్వాత రిటైర్మెంట్ ప్లాన్లో మేము ఇంకోటి కూడా చెప్తాం. రిటైర్మెంట్ అనేటువంటిది ఓన్లీ డబ్బుల రూపంగానే దాచుకోవాల్సిన అవసరం ఏం లేదు. దెర్ ఆర్ సో మెనీ వేస్. ఒకటి రియల్ ఎస్టేట్, అంటే ఒక ఇల్లు, ఒక 2 ఇండ్లు 3 తీసుకుని దాని కిరాయికి ఇచ్చుకోవడం ఒకటి. తర్వాత వచ్చేసి పెన్షన్, మామూలుగా బ్యాంక్స్లో పెన్షన్ ఇస్తూ ఉన్నాయి. ఇప్పుడు నవే డేస్లో సీనియర్ సిటిజన్లో కూడా 8.2% ప్రకారం ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తూ ఉన్నారు. సో దాంట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత లేదంటే మేము ఏంటంటే చిల్డ్రన్ ఆల్సో బెస్ట్ పెన్షనర్స్ ప్లాన్ అని చెప్తాం. ఎందువల్ల అంటే చిల్డ్రన్స్కి 2 పిల్లలకు బాగా చదివించారనుకోండి, వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడం వల్ల వాళ్ళకు ఎలాగ పేరెంట్స్ అంటే ప్రేమతోటన్నా దే ఆర్ గివింగ్ ది సమ్ అమౌంట్, దే ఆర్ ఆల్సో పెన్షనర్ ప్లానింగ్లో ఒక భాగం. సో కాబట్టి పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగినా కూడా అది పెన్షన్గా. కాబట్టి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఏంటంటే ఒకటే సూచన, మీకు ఈరోజు జాబ్లో జాయిన్ అయినప్పుడు మీకు మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత వస్తుందో మీరు రిటైర్ అయిన తర్వాత, అంటే ఈ లోపల ఏం శాలరీస్ పెరిగినా మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇద్దరికి కూడా అదే ఎక్స్పెండిచర్ వచ్చేట్టుగా ప్లాన్ చేసుకోవాలి. సపోజ్ మీకు మంత్లీ ఎక్స్పెండిచర్ 30,000 వచ్చింది, 50,000 వచ్చింది. సో మీరు కెరీర్ అయిపోయేపటికి ఒక 30 years సర్వీస్ ఉంటుంది. 30 years ఇయర్లో మీ అక్యుములేషన్ అమౌంట్ వచ్చేసి ఈ 20,000-30,000 రూపీస్ రావడానికి ప్లాన్ చేసుకోవాలి. దట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే సార్, ఇప్పుడు ఒక మనిషికి హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే మనకి లైఫ్ ఇన్సూరెన్స్ ఈ రెండు ఇంపార్టెంట్, కానీ రెండింట్లో ముందుగా ఏది తీసుకోవాలి? కరెక్టే. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ లేదంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది పోర్ట్ఫోలియోలో 2 రకాలు ఉంటాయి. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ, ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ పాలసీ, మనీ బ్యాక్ పాలసీ, పెన్షన్ పాలసీ, చాలా రకాలు ఉన్నాయి దీంట్లో లైఫ్ ఇన్సూరెన్స్లో. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్లో అంటే ఓన్లీ ప్రీమియం అని కట్టడము, ఏదైనా అవసరమైతే ఏది ఆ డిసీజ్కి సంబంధించిన హాస్పిటల్ అడ్మిట్ అయితే దానికి పేమెంట్ కింద కొంత, తర్వాత వచ్చేసి మన పేమెంట్ కింద కొంత ఇవి ఇచ్చి జరగడం జరుగుతుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఆల్సో ఇంపార్టెంట్. ఎందువల్ల అంటే చాలా ఫ్యామిలీస్ ఆరోగ్యం బాగలేక హాస్పిటల్కి పోతే, ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలంటే ఒక ప్రాబ్లం, ప్రైవేట్ సెక్టార్లో పోవాలంటే డబ్బు ప్రాబ్లం. సో అట్లా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ పాలసీ హోల్డర్స్. సో దాని నుంచి మీరు 2 కూడా ఉండడం ముఖ్యమే. హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే, లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉండాల్సిందే. ఓకే. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి సార్? అంటే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఈ సాంప్రదాయ పాలసీల కంటే ఎందుకు బెటర్? ఎందుకు బెటర్ అంటే టర్మ్ ఇన్సూరెన్స్లో ఏంటంటే మనము ఒక అమౌంట్ అనేటువంటిది నేను లేకపోయినా నా ఫ్యామిలీకి ఇవ్వాలి, 1 కోటి రూపాయలు 2 కోటి రూపాయలు ఇవ్వాలనుకుంటారు. మామూలుగా ట్రెడిషనల్ పాలసీస్ అంటే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ మీరు ఏదైతే టర్మ్ తీసుకున్నారో డివైడెడ్ బై ఇయర్లీ అమౌంట్ ఉంటుంది. ఒక 10 lakhs తీసుకుంటే ఇయర్లీ 1 lakh అట్లాగా. సో అదే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఏంటంటే ఒక లిమిటెడ్, అంటే కొద్దిగా ప్రీమియం తోటి 20 years 10 years టర్మ్ అనేది తీసుకోవచ్చు. దానివల్ల ఏంటవుతుందంటే సపోజ్ ఇన్ కేస్ ఎనీథింగ్ లాస్ టు దట్ ఫ్యామిలీ, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ పైన వచ్చేటువంటిది 1 కోటి రూపాయలు కానీ ఏదైతే తీసుకున్నారో 50 లక్షల 1 కోటి రూపాయలు ఆ అమౌంట్ వచ్చేసి ఫ్యామిలీకి ఇస్తారు. ఫ్యామిలీకి వచ్చి ఎకనామికల్గా సపోర్ట్ అవుతుంది. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అయితే ఇక్కడ ఒకటి ప్రాబ్లం ఏంటంటే ఈరోజు మనం 1 కోటి రూపాయలు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఈవెన్ ఆఫ్టర్ 20 years తర్వాత కూడా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో పాలసీ హోల్డర్ చనిపోతే వచ్చేటువంటిది అమౌంట్ 1 crore. ఓ 20 years తర్వాత 1 crore వాల్యూ ఏముంటుంది, తగ్గిపోతుంది. కాబట్టి ఏమైందంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రెడిషనల్ పాలసీ కింద తీసుకోమని చెప్తాము. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఏముంది, ఈరోజు వచ్చేసి మీకు టీడీఎస్ వచ్చేసి 30% ఇక్కడ ఉంటే వాళ్ళు 12% అంటున్నారు వాళ్ళు. ఈ 12%లో కూడా ఇప్పుడు ఈరోజు ఉండే రూల్స్ ప్రకారం రేపు మెచ్యూరిటీ అమౌంట్ అయినప్పుడు మీకు ఎంత అమౌంట్ కట్ చేస్తారనేది మనకు తెలియదు. మన ఎగ్జిట్ అయినప్పుడు వాళ్ళు 12% 20% చేశారనుకోండి, ఆ రోజు మ్యూచువల్ ఫండ్ పే చేయాల్సిందే.
సో అదే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో కానీ ఈ ట్రెడిషనల్ పాలసీస్లో కానీ ఏమవుతుందంటే మీరు ఈరోజు ఏదైతే ప్రీమియం ఉందో అదే ప్రీమియం వస్తుంది, సమ్ అష్యూర్డ్ ఏదైతే ఉందో అదే సమ్ అష్యూర్డ్ ఇవ్వగలుగుతుంది. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వైస్ ఫర్ పాలసీ హోల్డర్స్. ఓకే, మరి ఇప్పుడు మన వార్షిక ఆదాయానికి ఎన్ని రెట్లు టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవాలి? దానికి వచ్చేసి మామూలుగా వచ్చేసి 25 టైమ్స్ కానీ 50 టైమ్స్ వరకు తీసుకోవచ్చు, డిపెండింగ్ అపాన్ దేర్ ఫ్యామిలీ స్టేటస్. ఓకే, సో ఒకటి 25% తీసుకున్నారు, ఒక అతనికి ఇప్పుడు వచ్చేసి ఒక 50 లక్షలు శాలరీ ఉంది, 25 టైమ్స్ అంతేంటది 2.5 కోటి దాదాపు అవుతుంది. సో దానికి ప్రీమియం కట్టేస్తే ఆ ఫ్యామిలీకి ఏం జరిగినా కూడా 2.5 crores ఆ టైం లోపల వస్తాయి. ఆ టైం తర్వాత నెక్స్ట్ డే ఏం జరిగినా కూడా ఈ 2.5 కోటి రాదు. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే ఆ రోజు వరకు వచ్చి అయిపోయింది. తర్వాత కొన్ని పాలసీలో రిటర్న్ ఆఫ్ ది ప్రీమియం ఉన్నాయి కొన్ని. ఆ కొన్ని ప్రీమియమ్స్ అయిపోయిన తర్వాత టర్మ్ అయిపోయిన తర్వాత కూడా ప్రీమియం రిటర్న్ చేస్తారు వాళ్ళకి. సో అటువంటి పాలసీలు కొన్ని ఉన్నాయి. సో దీనిలో వాళ్ళను ఆప్షన్స్ తీసుకొని చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే సార్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కనీసం ఎంత మొత్తానికి ఉండాలి ఒక మనిషికి? ఇప్పుడు వచ్చేసి సపోజ్ ఇక్కడ కూడా ఏంటంటే మనకు వేరియేషన్ బాగా ఉంటుంది. ఎందువల్ల వేరియేషన్ బాగుందంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో ఈ ప్రీమియం అంటే 5 lakhs 10 lakhs 15 lakhs అనేటువంటి రేంజ్ ప్రకారం ఇస్తూ ఉన్నారు. దాంట్లో వచ్చేసి ఆప్షన్స్ ఉన్నాయి, విత్ రూమ్ రెంట్ తోటి, తర్వాత వచ్చేసి పోస్ట్ ఆపరేషన్ కేర్, ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజెస్ ఇవన్నీ కవరేజ్ ఉంటుందన్నమాట. దాన్ని బట్టి మన హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మినిమం టు మినిమం వచ్చేసి ఇప్పుడు 5 lakhs నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఓకే, సో మ్యాక్సిమం అనేటువంటిది దేర్ ఇస్ నో ఎండ్. ఎందుకంటే ఒక అతను నేను లగ్జరియస్ కావాలి అంటే 10 lakhs 15 lakhs తీసుకుంటే కూడా దే విల్ టేక్ ఇట్. ఓకే, అండ్ కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ కూడా విడిగా పర్సనల్ హెల్త్ పాలసీ తీసుకోవడం అవసరం అంటారా? కరెక్ట్. ఇది మంచి క్వశ్చన్ ఎందువల్ల చెప్తున్నా అంటే నేను దీనికి వచ్చేసి కార్పొరేట్ కంపెనీస్లో మనం పనిచేసేది ఒకటి, కార్పొరేట్ ఆఫీస్లో మనం ఉన్నన్ని రోజులు వాళ్ళు కవరేజ్ ఇస్తారు. సపోజ్ వన్స్ యూ ఎగ్జిస్ట్ ఫ్రమ్ దట్ కంపెనీ, ఆ కంపెనీ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందా? ఆ కంపెనీ నుంచి వీళ్ళు బయటికి వచ్చిన తర్వాత ఆ మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుందా? ఓకే, ఉండదు. కాబట్టి ఈయన మళ్ళీ ఏదో సమ్ కంపెనీ ఏదో వెతికి అక్కడ జాయిన్ కావాలి, మళ్ళీ అక్కడ ఇస్తారు వాళ్ళు. కానీ ఈ టైం లోపల గాన ఈ ఏమంటారు ఈ 5 రోజులు ఆ పీరియడ్ అయితే ఉందో ఆ పీరియడ్ లోపల ఏదైనా జరిగితే ఎవరు ఇస్తారు కవరేజ్? ఒకటి. తర్వాత దానితో పాటు మేమేమంటే వాళ్ళు ఇండివిజువల్గా పాలసీలు తీసుకోవడం హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మంచి పద్ధతి. ఓకే, కంపెనీలో పనిచేస్తున్నా కొన్ని కంపెనీల్లో హెల్త్ బాగుంటే తీసుకుంటాయి, రేపొద్దున బాగలేదు జాబ్ నుంచి తీసేశారు, ఎవరు పే చేస్తారు అప్పుడు? ఎల్ఐసి అది కంపెనీ వచ్చేసి తీసుకోరు, ఇన్సూరెన్స్ కంపెనీ. ఎందువల్ల ఆయన గుండెలో బాగాలేదు కాబట్టి తీసుకోమంటారు. సో కాబట్టి ఏంటంటే బెటర్ కొంత అమౌంట్ అన్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళ పర్సనల్గా తీసుకోవడం మంచిది. అది కూడా ఫ్యామిలీ ఫ్లోటర్ కింద తీసుకుంటే చాలా మంచిది. ఓకే, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కొనేటప్పుడు ఈ కోపేమెంట్ కానీ లేదంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ క్లాసుల గురించి ఎందుకని తెలుసుకోవాలి? కోపేమెంట్ అంటే సపోజ్ ఒక పాలసీ హోల్డర్ అనుకోండి, డిసీజ్ అయిన తర్వాత మన కోపేమెంట్ ఎంత అని అడుగుతారు వాళ్ళు మామూలుగా జనరల్గా ఏంటంటే వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ వాళ్ళ సెక్టర్లో కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళ దగ్గర అప్రోచ్ అయితే మీకు వచ్చేసి ఈ కోపేమెంట్ అంటే వాళ్ళు మనం కట్టిన దాంట్లో 20% 10% అనేటువంటిది బిల్ పేమెంట్ చేయమంటారు. సపోజ్ ఒక 1 lakh rupees ఎక్స్పెన్సెస్ వచ్చింది, కోపేమెంట్ ఎంత కింద 20,000 rupees మనం పే చేయాల్సి వస్తుంది. అవి లేకుండా కూడా కొన్ని ఉన్నాయి. సో దాంట్లో సెలెక్షన్ తీసుకొని చేసుకోవచ్చు. తర్వాత ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అన్నారు మీరు. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటే కొన్ని డిసీజ్ వచ్చి 90 days అని 30 days అని కొన్ని కవరేజ్ ఇస్తూ ఉన్నాడు, కొన్ని డయాబెటిక్ ఉండేవి ఇవ్వడు. సో కాబట్టి ఏంటంటే దాన్ని బట్టి మనం పాలసీ తీసుకునేటప్పుడే జాగ్రత్తగా సెలెక్ట్ చేసి తీసుకోవాలి. దానివల్ల ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కవర్ అవుతాయి కొన్నిట్లో. అది ఎన్ని రోజులు అనేది పీరియడ్ డిఫరెంట్ కంపెనీ నుంచి కంపెనీ డిఫర్ అవుతా ఉంది. ఒక కంపెనీలో ఎక్కువ రోజులు తీసుకుంటాం, ఒక కంపెనీలో తక్కువ తీసుకోవడం వల్ల ఆ కంపెనీని మనం అడిగి తీసుకున్నప్పుడు మన ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఎప్పటి నుంచి కవర్ అవుతాయి, ఏమేమి కవర్ అవుతాయి తీసుకోవడం అనేది కూడా బెస్ట్ ఆప్షన్. ఓకే, రైడర్స్ అంటే ఏంటి సార్? రైడర్స్ అంటే ఇప్పుడు కొన్ని ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకుంటాం మనం. ఇన్సూరెన్స్ పాలసీ వచ్చేసి ఒక 10 lakhs వరకు ఉంటుంది. సో నాకు 10 lakhs సరిపోదు, ఇంకా ఎక్కువ కావాలి, బట్ విత్ లిటిల్ ప్రీమియం. దాంట్లో వచ్చేసి దాంట్లో యాక్సిడెంటల్ బెనిఫిట్ ఉంటుంది, యాక్సిడెంటల్ డిజేబుల్ బెనిఫిట్ ఉంటుంది, రైడర్స్ ఇవన్నీ కూడా క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఉంటుంది. తర్వాత ఇవన్నీ ఎందువల్ల అంటే సపోజ్ ఒక పర్సన్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు, దాంట్లో యాక్సిడెంటల్ బెనిఫిట్ వల్ల చనిపోయినా ఈ విల్ గెట్ ద డబుల్ ఆఫ్ ది అమౌంట్.
చనిపోలేదు, డిసేబిలిటీ అయింది, డిసేబిలిటీ బెనిఫిట్ కింద కొంత అమౌంట్ వచ్చేసి ఆ టర్మ్ అయిపోయే వరకు ఇస్తారు. ఓకే. అలాగే క్రిటికల్ ఇల్నెస్ అంటే కొన్ని డిసీజెస్ వచ్చేసి మనం పాలసీ ఇచ్చినప్పుడే డిజైన్ చేసి ఉంటారు. దాంట్లో ఆ రైడర్ ఆప్షన్ చేయడం వల్ల ఆ పర్టికులర్ డిసీజ్ వచ్చినప్పుడు లేకపోతే ఆ పేషెంట్ ఏదైతే అవసరం పడుతుందో దానికి సంబంధించిన అమౌంట్ పే చేయగలరు. దీనివల్ల ఈ రైడర్స్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఫర్ దట్ వీఆర్ పేయింగ్ ఎక్స్ట్రా అమౌంట్, లిటిల్ అమౌంట్, బట్ వీల్ పే దట్. ఈ మ్యూచువల్ ఫండ్స్లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటి మనిషికి? మామూలుగా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ఒకటి, పీసెస్గా అంటే మన దగ్గర 100 రూపాయలు ఉంది, 1000 రూపాయలు ఉంది, ఇలా చేయడం ఒకటి. దీన్ని అంటే సిప్ అంటే మీరు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు దాన్ని. సో మనకు జీతం నెల నెల వస్తుంది కాబట్టి ఒక 5,000 రూపాయలు, 2,000 రూపాయలు, 10,000 రూపాయలకి ఎంత వీలైతే అంత మనం ఎవ్రీ మంత్ మనం వచ్చేట్టుగా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. దీన్ని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాం. దీన్ని లైక్ దట్ 10 years 5 years అని తీసుకుని పోతాం. తీసుకుంటూ పోయిన తర్వాత ఏమైందంటే మనకు అవసరం పడిన రోజు మనం ఎగ్జిట్ కావచ్చు. సో అకార్డింగ్ దట్ వీ విల్ గెట్ ద అమౌంట్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో. సో ఇది ఎప్పుడు కూడా ఏంటంటే ఒక ఆలోచన ప్రకారం పోయేటువంటిది. ఇది ఎప్పుడైనా అవసరం కావాలన్నప్పుడు పెంచుకోవచ్చు కూడా. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇది ఎక్కువగా చూస్తుంటాం మనం, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అని చెప్పేసి. తర్వాత ఇంకోటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి మనం ఒక గోల్డ్ వచ్చేసి 5 grams కొన్నాం. ఈ 5 grams ఈరోజు కొన్నాం, ఈరోజు ఉండే రేటు ప్రకారం కొంటాం, రేపు కొంటాం, రేపు ఉండే రేటు, అట్లా ఈ విధంగా మనం యావరేజ్గా వచ్చేసి మనకు ఒక అమౌంట్ వచ్చేసి మనకేమవుతుందంటే అంటే ఆన్ యావరేజ్ అమౌంట్ ప్రైస్ అనేది వస్తుంది మనకు. అందుకని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాం మనం. ఈరోజు 100 రూపాయలు కొనేది రేపు 10,000 పెట్టి కొనాల్సి వస్తుంది. అప్పుడు కంపెన్సేట్ చేసి ఏమవుతుంది, 50% వస్తుంది. సో దట్స్ వై సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఆల్సో బెస్ట్ వన్. ఓకే సార్, ఇప్పుడు చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మరి స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడి పెట్టడం మంచిదా, లేదంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వెళ్ళడం సేఫా? కరెక్ట్. సో ఇక్కడ ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటిది అంటే ఇప్పుడు అదే దానిపైనే కాన్సన్ట్రేట్ చేసగలిగిన వాళ్ళు, మార్కెట్ స్టడీ చేసే వాళ్ళకి స్టాక్ మార్కెట్ ఇస్ ఓకే. వేరే మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్కు అన్నిటికీ కలిపి ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఈ ఫండ్ మేనేజర్స్ వీళ్ళు ఏంటంటే దే ఆర్ మార్కెటింగ్ అబ్జర్వేషన్ బట్టి వాళ్ళ దగ్గర మనలాంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన 10 మంది 100 మంది ఉంటారు కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఒక పోర్ట్ఫోలియో ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తారు. అవి నిఫ్టీ కంపెనీస్ కానీ తర్వాత మంచి కంపెనీస్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తారు. సో దీంట్లో ఏంటంటే మనకు అనుభవం లేకపోయినా అనుభవజ్ఞుల ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి దానిపైన వచ్చేటువంటి రిటర్న్స్ మనకు సేఫ్గా ఉంటాయి. ఓకే, అందుకోసం అని చెప్పేసి మ్యూచువల్ ఫండ్స్ పైన మనం అడ్వైస్ తీసుకున్నట్టుగా ఒక లాయర్ దగ్గరికి పోతాము, ఒక డాక్టర్ దగ్గరికి పోతాము, ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకుంటాం. కానీ వాళ్ళు మనకు ప్రోసిన్ మాత్రం పారాసిటల్ మాత్రం రాసిస్తారని చెప్పి తెలిసినా మనం తీసుకోవడానికి అడ్వైస్ తీసుకునే దానికి తేడా ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. స్టాక్ మార్కెట్కి అనుభవం ఉన్న వాళ్ళు చేసుకోవడం మంచిది, అవగాహన ఉండి దాని మీద చేసుకున్న వాళ్ళు. లేదు, మ్యూచువల్ ఫండ్ ఈజ్ ద బెస్ట్. ఓకే సార్, ఇప్పుడు ఈ సేమ్ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ఎక్కువ మంది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ కొంతమంది మనకు చెప్పేది ఈ ఫిజికల్ గోల్డ్ కంటే కూడా SGB బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ అని. సో ఏది బెటర్ అంటారు, యూజెస్ ఏంటి? మీకు SGB బాండ్స్లో ఏంటంటే మీకు ఒక అమౌంట్ అనేది జమ అవుతుంది. ఆ ఇంట్రెస్ట్ రేట్స్ వాళ్ళ దాని ప్రకారం ఇస్తారు, గవర్నమెంట్ రేట్స్ ప్రకారం ఇస్తారు. తర్వాత దీంట్లో వచ్చేసి గోల్డ్ ఫిజికల్గా తీసుకోవడం వల్ల అది మీ దగ్గరే ఉంటుంది. మీకు రేపొద్దున ఫిజికల్గా అంటే మేము ఏం చెప్తామంటే ప్యూర్ గోల్డ్ 24 carats గోల్డ్ తీసుకోవడం వల్ల ఈరోజు పెరిగిన రేటు ప్రకారం వచ్చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఫిజికల్గా వచ్చేసి మీకు కొంతవరకు ఒక తృప్తి. నేను కొంతమందికి బంగారు పైన ఆశనో లేకపోతే అభిమానం ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే గోల్డ్గా తీసుకోవడం మంచిది. ఫిజికల్ అంటే ఆన్ పేపర్, ఈ పేపర్లో ఎంత వాల్యూ ఉంది, ఈరోజు నా బ్యాంక్ డిపాజిట్లో 10 లక్షలు ఉన్నాయంటే రేపు 10 లక్షలు దానిపైన వచ్చిన ఇంట్రెస్ట్ తీసుకుంటాను. అదే గోల్డ్ ఉంది, ఈరోజు ఏదో ఫంక్షన్ ఉంది, తీసుకొని పోతారు, వేసుకుంటారు. కాబట్టి గోల్డ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ నవేడేస్. సో అన్నిటికంటే కూడా ఇంకోటి నేను ఇందాక మీకు చెప్పాను, నేచర్ ఇన్వెస్ట్మెంట్ ఆల్వేస్ బెటర్ అని, భూమి బంగారం అని. అటువంటి దాడులు ఈవెన్ మెటల్స్ కూడా ఇప్పుడు మంచి ఇన్వెస్ట్మెంట్గా తయారయ్యాయి. గోల్డ్ ఆర్ సిల్వర్, రీసెంట్గా మీకు సిల్వర్ కానీ గోల్డ్ కానీ విపరీతంగా పెరిగింది కాబట్టి ఆ రేట్స్ ప్రకారం చూసుకుంటే కూడా ఈల్డింగ్ బాగుంది. సో దట్ వాట్ నేను అనేదంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ 24 carats గోల్డ్గా తీసుకోవడం బెస్ట్. అయితే దానికి ఏంటంటే సెక్యూరిటీ కావాలి. ఎస్ సార్, ఇప్పుడు పిల్లల ఉన్నత చదువుల కోసం, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకునే తల్లిదండ్రులు ఏది చేస్తే బెటర్ అంటారు? మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి? పిల్లల కోసం వచ్చేసి అన్నిట్లలో ఇన్వెస్ట్మెంట్ కోసం ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ చాలా ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నాయి పిల్లల కోసం అని చెప్పేసి.
ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఇచ్చేటివి ఉన్నాయి. తర్వాత వచ్చేసి కొంత పాలసీస్లో కూడా కొంత డిజైన్ చేసినారు. సో ఇక్కడ ఏంటంటే పిల్లల కోసం అనేటువంటిది మనం ఏ చదువుకైనా కానీ 1 lakh 2 lakhs అనేటువంటిది ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో దీన్ని మనం అప్ టు 7th క్లాస్ వరకు మనం ఒక ఫండ్ క్రియేట్ చేసుకున్నామంటే ఎడ్యుకేషన్ పర్పస్ పిల్లలకు కానీ మ్యారేజ్ ఆర్ ఎడ్యుకేషన్ పర్పస్గా వాళ్ళకి పనికి వస్తుంది. ఎస్. సో బెస్ట్ ఆప్షన్ ఈస్ ఫర్ బ్యాంక్ డిపాజిట్స్ ఆర్ ఇన్సూరెన్స్ కంపెనీస్. అయితే ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు అంటే పేరెంట్స్ పైన ఇన్సూరెన్స్ ఉండి తీసుకున్నారనుకోండి, పేరెంట్స్కి ఏదైనా జరిగినా ఫ్యామిలీ విల్ గెట్ దట్ అమౌంట్. లేదు పిల్లల పేరు మీద తీసుకోవాలనుకున్నారు, ఇన్సూరెన్స్లో ఒక ఆప్షన్ ఉంది ప్రీమియం వేవియర్ బెనిఫిట్ అని. ఓకే. దీనిలో ప్రీమియం వేవియర్ బెనిఫిట్ ఏంటంటే సపోజ్ ఇన్ కేస్ ఈ పాలసీ తీసుకున్న పేరెంట్ చనిపోతే ఆ ప్రీమియమ్స్ ఫ్యూచర్ ప్రీమియమ్స్ కట్టాల్సిన అవసరం వేవ్ అయిపోతాయి. సో ఈ పాలసీ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో చిల్డ్రన్కి ఇచ్చేస్తారు. ఇది ఒక ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో విరువింటి మురళీకృష్ణ గారు చెప్పినట్లు ఆర్థిక క్రమశిక్షణ అనేది మన జీవితాన్ని ఎంతగానో మారుస్తుంది. సరైన ఇన్సూరెన్స్ తీసుకోవడం, చిన్న వయసు నుండే ఇన్వెస్ట్ చేయడం ద్వారా మన భవిష్యత్తును సురక్షితం చేసుకోవచ్చు. మన సందేహాలన్నింటికీ ఎంతో ఓపికగా అర్థమయ్యేలా సమాధానాలు అందించినందుకు మురళీకృష్ణ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది ఇవాల్టి హలో స్వతంత్ర లైవ్ షో. రేపటి హలో స్వతంత్రలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.